రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రులు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా మన వేదిక వద్దకు విచ్చేస్తున్నారండి. వీరితో పాటుగా గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, అలాగే జడ్పీ చైర్పర్సన్ గారు, ఇంకా వివిధ శాఖల అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమం ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. ఒక 2 నిమిషాల్లో వేదిక వద్దకు వస్తారు. దయచేసి దారిలో కూడా ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండా అతిథులందరికీ కూడా ఆహ్వానం పలకగలరు. చైర్పర్సన్ గారు తెప్పించిన
ఈరోజు కొత్తగూడెం పట్టణం నందు అమృత్ 2.0 నిధుల ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పథకమునకు శంకుస్థాపనకు విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆర్థిక ప్రణాళిక మరియు విద్యాశాఖ మంత్రులు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వెళ్తున్నారేంటి మళ్ళీ? ప్రెస్ వాళ్ళ కుర్చీలు కూర్చోలేదు అక్కడ ప్రెస్ వాళ్ళకి నీకు కుర్చీలు ఇక్కడ రైట్ సైడ్ నాగేష్ కుర్చీలు ఇక్కడ ఇన్ని కొన్ని కుర్చీలు ప్రెస్ కుర్చీలు రైట్ సైడ్ ఉండండి. కొత్తగూడెం పురపాలక సంఘంలో అమృత్ 2.0 కింద 124.49 కోట్లతో చేపట్టిన మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, రాష్ట్ర రోడ్లు భవనములు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుచున్నామండి. దయచేసి అందరు కూర్చోవాలండి. దయచేసి అందరు కూర్చోవాలండి. పిలిచిన సార్ను పిలిచిన ఫస్ట్. ఇక్కడ ఉండండి. గౌరవ కౌన్సిలర్లు అందరూ వేదిక మీదకి రావాలండి. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ వేదిక మీదకి రావాలి. కౌన్సిలర్ దయచేసి దారి అంటే ఖాళీ చేయాలండి. మీ గౌరవ మంత్రులందరూ వస్తున్నారండి. ఈ కుర్చీలు వేయించండి. మేనేజర్ గారు ఈ కుర్చీలే చందు కుర్చీలు వేయించి ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమానికి కొత్తగూడెం పట్టణం నందు అమృత్ 2.0 నిధుల ద్వారా 124.48 కోట్ల నిధులతో మంజూరు కాబడిన మంచినీటి సరఫరా పథకం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనకు విచ్చేస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు మల్లు
బట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారిని సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు ఎంపీ గారు రామసహాయం రఘురామరెడ్డి గారు, అలాగే ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ గారు కంచర్ల చంద్రశేఖర్ గారు, అలాగే జడ్పీ కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ గారు కాపు సీత మహాలక్ష్మి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు దామోదర్ గారు, అలాగే కొత్తగూడెం 36 వార్డుల కౌన్సిలర్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పాలకవర్గ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. వారిని కరతాళ ధ్వనులతో అందరూ కూడా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ఒక విశిష్ట అతిథి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైరా ఎమ్మెల్యే గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇవ్వండి బొకేస్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసేమ్మా, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చేసి. దయచేసి అందరూ కూడా ప్రెస్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలండి. మిగిలిన వాళ్ళందరూ కూడా అడ్డం ఉండకుండా కొంచెం కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టుగా చూడాలండి దయచేసి. ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కోనంనేని సాంబశివరావు గారు వ్యవహరిస్తారు. వారిని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. ఆ కాగితాలే సార్. లైవ్ ప్రోగ్రామ్కి ఎదురుగా ఉన్న వాళ్ళంతా కొంతమంది అడ్డొస్తున్నారని దయచేసి వారిని కొంచెం పక్కా జరిగితే లైవ్ ప్రోగ్రాము ఇది టీవీలో కూడా ప్లే అవుతుంది. లైవ్ ప్రోగ్రామ్ దయచేసి కొంచెం పక్కగా జరిగితే బాగుంటుందండి. అమ్మా ఇది పెట్టి వారికి ఇవ్వండి. కాగితాలు కింద పడ్డాయి కానీ తీసి అందులో కవర్ చేసి కోమటిరెడ్డి గారికి ఇవ్వండి. ఉండమ్మా ఆడ పెట్టు. అందరికీ నమస్కారం. సమయం చాలా తక్కువ ఉంది. వాస్తవంగా వాళ్ళు బడ్జెట్ ఏర్పాట్లు, అలాగే ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సిన నిధులకు సంబంధించినటువంటి ఢిల్లీలో చర్చలు, చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మనం కోరిన వెంటనే బట్టి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ది సమయం తీసుకోమన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనకి ఈరోజు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా వారికి ఎన్ని పనులున్నా మన ఉప ముఖ్యమంత్రి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పనులున్నా కూడా మన సొంత జిల్లా కాబట్టి వారు ముగ్గురు కూడా రావటం జరిగింది. మన సొంత ఉమ్మడి జిల్లా కాబట్టి సమయం తక్కువ ఉంది. 2-3 నిమిషాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వారందరూ వేదిక మీద ఉన్న వారందరికీ అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశాను. మన కొత్తగూడెం, పాల్వంచ ఈ 2 పట్టణాలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరాం. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగాలి. మీరు
టైం తక్కువ ఉంది. ప్లీజ్ కొద్దిసేపు ఆగండి, వాళ్ళు మనం చెప్పేది కూడా వినాలి కదా. ఆగండి. ఇక మిత్రమా, ఇక మిగిలిన వాళ్ళందరూ ఆగండి. బొకేలు అవి ఇవ్వకండి, ఇక అయిపోయింది. ఇక ఎవరి ఎలా చేయకండి. మన ఒకప్పుడు ఖమ్మం కంటే కొత్తగూడెం పెద్ద నగరం, ఇవాళ దెబ్బతింది. దీన్ని మరలా పునరుద్ధరణ తీసుకురావడం కోసం పాల్వంచ కొత్తగూడెన్ని కలిపి మున్సిపల్ కార్పొరేషన్కి చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు మనకు ఉన్నాయి. 3 లక్షల పైగా జనాభా ఉన్నారు, సుంచుపల్లి లక్ష్మీదేపల్లి ఇవి కలిపితే. అదేవిధంగా మధ్యలో కలెక్టర్ కార్యాలయం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని నేను కోరాను, బట్టి గారిని కోరాను, అలాగే మన తుమ్మల గారు ఎప్పటి నుంచి కూడా చెప్తున్నారు ఇది అయితే బాగుంటుందని. శ్రీనివాసరెడ్డి గారు మీరందరూ కూడా చొరవ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రెండోది, పాల్వంచలో 800 మెగావాట్స్ది ఇంతకుముందు చాలా మనకి బాగా ఉండేది. పాల్వంచలో ఆ విద్యుత్ పవర్ ప్లాంట్ ఉండటం వలన దాదాపు 4 స్టేజెస్ క్లోజ్ అయిపోయినాయి. మనకి ల్యాండ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, రైల్వే ట్రాక్ ఉంది, కోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఖర్చు తక్కువతో ఏర్పాటు చేయవచ్చు. అది కూడా బట్టి గారు అంగీకరించారు ఇంతకుముందు. ఇక మూడో అంశం, కొత్తగూడెం పాల్వంచలో ఈ ఇంటి నెంబర్లది, మన సర్వే నెంబర్లది పెద్ద సమస్య ఉంది. శ్రీనివాసరెడ్డి గారికి నేను చెప్పాను, దాని మీద రెవెన్యూది సపరేట్గా మీటింగ్ పిలుద్దామని వారు చెప్పారు. ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ 76 సర్వేది కానీ పాల్వంచలో వివిధ సర్వే నెంబర్లు అవి కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే, మనకి సీతారాం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాల్సిన మన వాటాకు తగ్గ కేటాయింపులు జరగలేదు. ఆ విషయం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లాను. మరి ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టేకప్ చేస్తామన్నారు. మరలా ఈ అందరు 4 మంత్రులు కూడా అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆఖరి అంశం ఏంటంటే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన కొత్తగూడెం అన్న మనమన్నా ఎంతో ప్రేమ కలిగిన వారు. వారు పాలిటిక్స్లో లేనప్పుడు కూడా ఇక్కడ 3 సంవత్సరాలు కొత్తగూడెంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా రాజకీయ పరంగా కాదు కానీ నాకు వారి కుటుంబానికి కూడా ఎంతో అనుబంధం ఉంది. అప్పుడు వారు ఇక్కడ ఓసీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవాళ ఆయన మన జిల్లా మంత్రిగా రావటం మన అదృష్టం. వారికి చొరవతో కొన్ని బైపాసులు, చాలా బైపాసులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు కొత్తగూడానికి పాల్వంచికి బైపాసే లేదు. ఒక బైపాస్ శాంక్షన్ అయితే ఉన్న రోడ్డు మీద పెట్టించారు ఒక ఆయన. అందువలన తుమ్మల గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మరీ చెప్తున్నారు వారికి. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో నేను, ఎందుకంటే వివరాలు చెప్పను, బైపాసులు కూడా వస్తాయి. సమయం తక్కువ ఉంది. ఇంకా ఒక ఐటీ హబ్కు సంబంధించి కూడా నిన్న సింగరేణి ఎండి బలరాం గారితో మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మేము సింగరేణి ఆధ్వర్యంలోనే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఐటీ హబ్కి సంబంధించి వాళ్ళ బిల్డింగులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సమయం లేనందువలన నేను సమయం తీసుకుని వృధా చేయదలుచుకోలేదు. అందువలన ఈ విషయాలన్నింటినీ మన తరపున ఇవాళ స్కీము 124 కోట్లతో మంచినీటి స్కీము కొంతమంది కుశాంకరం, ఇది ఎప్పుడైంది అప్పుడైంది, ఎప్పుడైనా ఇది గవర్నెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నడుస్తూ ఉంటుంది. ఇది ముగింపులో 2003లో ముగింపులో అయింది. అయినా కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసుకుని పని నడపాలి కదా, నడపాల్సింది వారే. మళ్ళీ స్టేట్ షేర్ కూడా కట్టాలి. అందువలన 124 కోట్లది పెద్ద మంచినీటి స్కీము. ఇంటింటికి అంటే ఇంతకుముందు ఉన్న పైప్ లైన్ అనేక చోట్ల పగిలిపోతూ ఉండి ఇప్పుడు ఇది సెకండ్ పైప్ లైన్ కింద వాడుకోవచ్చు. ఇక నుంచి నేను ఆశిస్తున్నా, నేను విశ్వసిస్తున్నా, ఏ ఇంటికి కూడా మంచినీళ్ళు రాలేదనేటువంటి ఒక ఆడపడుచుల నుంచి ఆక్రందనలు వినపడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి ఈ స్కీమ్ ద్వారా మంచినీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి మీ అందరూ తెలుసు, ఏ మేరకు వర్షం వచ్చినా మన రోడ్లన్నీ మెయిన్ రోడ్డే మునిగిపోతున్న పరిస్థితుల్లో ఆయన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడో 4 నెలల క్రితమే సంతకం పెట్టారు. ఒక 4 కోట్లు డిఎంఎఫ్టీ కింద. ఇప్పుడు అది 2 వైపులా డ్రైన్స్ అవుతున్నాయి. అంటే బైపాస్ వరకు ఆ డ్రైన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మొదలయ్యి జిఎం మాల్స్ దగ్గర నుంచి, నాగేశ్వర దగ్గర నుంచి మొదలై దాంతో ఇక్కడ కూడా నీళ్లు ఉండదు. ఇంకా సెయింట్ మేరీస్ దగ్గర ఒక చోట, అదేవిధంగా మన రామవరం దగ్గర ఒక చోట, ముర్రేడు మన శ్రీనగర్ దగ్గర ఒక చోట ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచాం. త్వరితగతిన ఆ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక నుంచి మురుగునీళ్ళు లేకుండా. అదేవిధంగా మన అండర్ బ్రిడ్జ్ ఉంది, రైల్వే అండర్ బ్రిడ్జి, దానికి కూడా ఒక డ్రైను ఏర్పాటు చేయడానికి వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ప్లాన్ చేశారు. ఒక
6 కోట్లతో అది చేస్తే నీళ్లు నిలబడవు అక్కడ. అది కూడా నేను మరలా తీరిగ్గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి విషయాలను కూడా చెప్తాను. మనం మనుషులు అన్నాక జబ్బులు ఎలా వస్తాయో, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకసారి ఆవేశపడకండి. ఉన్నదానిలో బెస్ట్ ప్రభుత్వం ఇవాళ మనకుంది. అంతా యువకులతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. మన ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు, ప్రజల నుంచి వచ్చినవాడు. అలాగే మన కోమటిరెడ్డి గారు కూడా నిరంతరం అది నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా, అది ఆ పోరాటాన్ని తట్టుకుని నిలబడ్డాయన. ఇక తుమ్మల గారు అయితే మొత్తం 2 రాష్ట్రాల్లో ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే శ్రీనివాసరెడ్డి గారు మీకు చెప్పే పని లేదు, నాకంటే కూడా కొత్తగూడెంలో మీ అందరితో ఎక్కువ అనుబంధం సంపాదించుకున్నారు ఆయన. ఇక బట్టి గారు ఒక అపర మేధావి, ఉత్తముడు, మంచి వ్యక్తి. ఏ చిన్నవాడు చెప్పినా సరే చక్కగా ఆలకించి అసెంబ్లీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూడాలి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతమంది ఇందాక కోమటిరెడ్డి గారు అన్నారు, మీ జిల్లా చాలా అదృష్టం, 3 పవర్ఫుల్ లీడర్స్ మీకు మంత్రులుగా ఉన్నారని చెప్పి అంటున్నారు. నేను అన్నాను నల్గొండ కూడా అదే పవర్ఫుల్ మంత్రులు ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం 2 ఇద్దరు కలిసిన మంత్రులు కలిస్తే, ఆ జిల్లా ఈ జిల్లా కలిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఎదురే ఉండదు. అందులో కమ్యూనిస్టులు మనం కలిసినప్పుడు ఎదురే ఉండదని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మన అందరి తరఫున నేను పిలవగానే వచ్చినటువంటి బట్టి గారికి, అలాగే కోమటిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు బట్టి గారు, కోమటిరెడ్డి గారు, తుమ్మల గారు, ఇంకా ఎమ్మెల్యే గారులు ఉన్నారు, వారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్పర్సను, డిసిఎంఎస్ చైర్పర్సను, ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వేదిక ముందున్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి, ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని ఈనాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే కార్యక్రమాలు పెట్టామో, ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే, రాజకీయ లబ్ధి కోసం, ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని, ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి, ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం. పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈరోజే మీరు చూశారు. ఆ లిఫ్ట్ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలు పెట్టాం. తప్పకుండా రైతులను రాజు చేస్తున్న ఈ ప్రభుత్వం, రైతుల పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వం, పేదోళ్ళకి అండగా ఉన్న ఈ ప్రభుత్వం, యువకులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు అన్ని సంఘాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కలల కన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు మన జిల్లాలో ప్రతి ప్రాజెక్టులో కూడా తన పాత్ర ఆయన బాధ్యత వహించి, అలాగే మంచినీళ్ళ ప్రాజెక్టులు, ఇరిగేషన్, రోడ్లు అనేక సంవత్సరాల తన అనుభవంతో మంత్రిగా జలగం వెంగళరావు గారి తర్వాత ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి పేరు సంపాదించుకున్న మన తుమ్మల గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. గౌరవనీయులు, మీ అభిమాన శాసనసభ్యులు, మా మిత్రులు సాంబశివరావు గారు, గౌరవనీయులు, ఈనాటి అమృత కార్యక్రమ శంకుస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఈనాటి డ్రైన్స్కి సంబంధించి R&B కార్యక్రమాలకి శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు, మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ పొంగులేటి గారు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మిత్రులందరికీ, జిల్లా కలెక్టర్ జితేష్ గారికి, ప్రియమైనటువంటి పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరందరూ అనుకున్నట్టుగానే మీ కోరిక మేరకి ఆనాటి ఇందిరమ్మ పాలనే కావాలి, పేదల పక్షాన నిలబడేటటువంటి కాంగ్రెస్ పార్టీయే కావాలి, తద్వారానే సమన్యాయం జరుగుద్ది, అందరం ఆనందంగా ఉండొచ్చు, పేదలు, రైతులు, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు చేయగలిగేటటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి మీరందరూ కలిసి మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల మీ యొక్క కోరిక తీరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కోరిక నాకు ఈ రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ 16, 17 తారీఖుల్లో హైదరాబాదులో అడిగారు. అడిగింది మీ మనసులో పెట్టుకొని ఆమె గారి కోరిక తీర్చారు. మా బాధ్యత, ఈ ప్రభుత్వ బాధ్యత, మీరు కన్నటువంటి, మీరు కోరుకున్నటువంటి అవసరాలు, కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కష్టమే, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, అనేక విభజన సమస్యలున్నా, అనేకపరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు. మా వెంకటరెడ్డి గారు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే, ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే. అది విజయవాడ, హైదరాబాదు 6 లేన్ల రోడ్డు ఈరోజు ఆయన పల్లి పట్టుకొచ్చారు. అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది. విజయవాడ టు జగదల్పూర్ వయా కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం. మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు, అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా ఒలిగొండకి షార్ట్ కట్లో ఒక జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం. సగం టెండర్లు అయినాయి, ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి, అది వెంకటరెడ్డి గారి బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కొత్తగూడెం పట్టణానికి కూడా ఆనాడు హడ్కోలో కిన్నెరసాన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు దక్కింది. అదేవిధంగా ఈ పట్టణానికి కావలసినటువంటి అనేక సదుపాయాల్లో, అది ఆసుపత్రి భవనాలైనా, కాలేజీ భవనాలైనా, ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ జిల్లా వాసిగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే రాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు
ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే, మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి బట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతిజ్ఞుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. కాబట్టి బట్టి గారు దానికి ఎంత అవసరమైతే అంతా రిలీజ్ చేస్తున్నారు. మొన్న ఆయన కరెంటు బిల్లులకు డబ్బులు ఇస్తే ఈరోజు మోటార్లు ఆడుతున్నాయి. తప్పకుండా భవిష్యత్తులో ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి మేము ఎంత ఉపయోగపడగలుగుతామో, ఎంత చేయగలుగుతామో ముఖ్యమంత్రి గారికి ఆయనకి సహకరించుకుంటూనే ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా పేదల ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి తప్పకుండా ఈ 6 నెలల్లో మాకు 3 నెలలు ఎన్నికలకు పోయినాయి. 3 నెలల్లో మీ కుర్చీల్లో కూర్చోవడానికి సమయం చాలలేదు. నిన్నటి నుంచే పరిపాలన ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేయాలంటే ఎంత సమయం పట్టుద్దో ఇక్కడ ఇల్లు కూల్చినటువంటి ఇంటిలోకి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి కూల్చిన ఇల్లు లేపటం, మళ్ళీ దాన్ని బాగు చేయటం, దాంట్లో కాపురం పెట్టి సంసారం సాగాలంటే కొంత కష్టమే ఉంది. అయినా సరే మీరిచ్చినటువంటి మనోధైర్యానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురితోటి పాటు మాకు అర్జునుడిలాగా వెంకటరెడ్డి గారు ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఆయన యొక్క సహాయ సహకారాలతోటి జాతీయ రహదారులు పూర్తి చేయడంతో పాటు ఈ జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ నీళ్ళని ఈ 3 సంవత్సరాల కాలంలోనే పాలేరుకి తీసుకెళ్లేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద వర్గాలకి, రైతులకి, ముఖ్యంగా నిన్న బట్టి గారు మొత్తం డబ్బులన్నీ నీ శాఖకే పోతున్నాయి అంటున్నారు. నా శాఖకి రావటం లేదయ్యా, రైతుల జేబుల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరే పంట రుణాలు మాఫీ చేస్తామని 2 లక్షలు చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మీ మాట నిలబెట్టడం కోసమే నేను 30,000 కోట్లు అడుగుతున్నా. దీని తర్వాత రైతు భరోసా ఉంది, అది కూడా మీ భుజ స్కంధాల మీదనే ఉంది. అందరు రైతు లోకానికి కూడా నేను చెప్తున్నా, పంట రుణాలు ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం బట్టి గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత రైతు భరోసా మీద కూడా గతంలో జరిగినటువంటి పద్ధతుల్ని మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రైతులందరిని అడుగుతున్నాం, ప్రజాప్రతినిధులను కూడా అడుగుతున్నాం. ఎవరు దీని మీద సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే అందరికీ న్యాయం జరిగేటట్టుగా, ముఖ్యంగా పంట పండించేటటువంటి రైతుకి మేలు జరిగేటట్టుగానే ఈ పథకాన్ని రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆ కోరిక తగ్గట్టుగా పంట వేయినటువంటి భూములకి, పడావు భూములకి డబ్బులు కాకుండా పంట వేసినటువంటి నిజమైనటువంటి కష్టపడ్డటువంటి రైతుకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని తప్పకుండా కొద్దిగా ఆలస్యమైన ఆ విధి విధానాల రూపకల్పనలో బట్టి గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది. నేను, పొంగులేటి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. తప్పకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా గతంలో మీ మాట వినలేదు, గతంలో మీ మాటకి విలువ లేదు, గతంలో మీ పనికి ఇది నమ్మకం లేదు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతోటి అధికారులందరూ ఒళ్ళొంచి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది, కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజల కోరికలు తీర్చేటటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈ యొక్క జిల్లా మీకు విభిన్న స్వరూపాల్లో ఉంటుంది. ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒక పక్క ఒరిస్సా ఉంటుంది, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఒక పక్క మనం ఉంటాం. ఈ రకంగా అన్ని విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ జిల్లా అన్ని రంగాలతోటి ముందుకు పోవటం కోసం నా శాఖాపరంగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున విస్తరించి తెలంగాణ మొత్తాన్ని కూడా రేపు రాబోయే 4.5 సంవత్సరాల్లో పామ్ ఆయిల్ ఎక్కడే ఉందంటే
అది కొత్తగూడెం జిల్లా అని చెప్పేటట్టుగా మీకు పేరు తీసుకొచ్చేటటువంటి బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి అన్నిటికీ సహకరించేటటువంటి పెద్దలందరి సహకారం మీ యొక్క స్ఫూర్తితోటి ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాంబశివరావు గారికి, కొత్తగూడెం ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. తుమ్మల గారికి ధన్యవాదాలు. వాస్తవంగా వేదిక పైన మా సహచర ఎమ్మెల్యేలు రామదాస్ గారు, అలాగే కనకయ్య గారు, ఇంకా కలెక్టర్ గారు ఉన్నారు, ఐటీడీపీఓ గారు ఉన్నారు, ఇంకా చాలామంది చైర్పర్సన్, డిసిఎంఎస్ ప్రెసిడెంట్ గారు, చంద్రశేఖర్ గారు, చాలామంది ఉన్నారు. మీరు విడివిడిగా పరిచయం చేయడం కుదరలేదు, సమయం తొందరగా వెళ్ళాలని చెప్పారు. అందువలన ఇంకా కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఏమనుకోవద్దని తెలియజేస్తూ, ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటేనే బోళా మనిషి. మనకి శివుడు వరం ఇచ్చినట్టుగా మనకి చాలా వరాలు ఇవ్వాలి, ఇస్తాడని ఆశిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. అందులో ఒకటి సేతుబంధం నీకు చూపించాను కదా ఇప్పుడు పెట్టి ఉంది. సార్ మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. మీ ప్రియతమ నాయకులు, ప్రజానాయకుడు, ఉద్యమాల్లో తరచూ ఉండే నాయకుడు, మా గతంలో మీ శాసనసభ్యులుగా పనిచేసిన ఈ ప్రాంత శాసనసభ్యులు, సభాధ్యక్షులు కూనమనేని సాంబశివరావు గారు, తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మూమెంట్లో ఉన్న నా చిరకాల మిత్రుడు, పెద్దలు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు. వారితో పాటు ఈరోజు కొత్తగూడెం సింగరేణితో పాటు పారిశ్రామికంగా ఎంతో పేరుగాంచిన పట్టణంతో పాటు ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాల జిల్లాగా, మంచి వ్యవసాయదారులు ఉన్న జిల్లాగా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు అదృష్టం రావడం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్యంగా విచ్చేసిన మా బట్టి అన్న 30 సంవత్సరాలుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వారితో కలిసి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు మళ్ళా డిప్యూటీ సీఎంగా చూడడం, ఖమ్మం జిల్లాకి వెళ్ళి వారు ప్రాతినిధ్యం వహిస్తూ మొన్న ఎన్నికల ముందు మండు టెండలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టి గతంలో 5 ఎమ్మెల్యేలే ఉన్న ప్రతిపక్ష నాయకునిగా ప్రతి సబ్జెక్టులో కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన బట్టి గారు, అలాగే మన అందరి ప్రియతమ నాయకులు, 2 రాష్ట్రాల్లోనే సీనియర్ నాయకుడే కాదు, అజాత శత్రువుగా, అవినీతి మచ్చ లేకుండా నిజాయితీగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, మా చిరకాల మిత్రుడు రెడ్డి హాస్టల్లో మేము పక్కపక్క రూమ్లో ఉండి చదువుకున్న పొంగులేటి సీనన్న గారు, మీ అందరికీ సీనన్నగా అందరూ పేదవారు పిలిస్తే పలికే శ్రీనివాసరెడ్డి గారికి, మా గౌరవ నా తోటి శాసనసభ్యులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, ఇంకా వేదిక పోయిన నాయకులకు, నూతనంగా విచ్చేసిన కలెక్టర్ జితేష్ గారికి, అలాగే ఎస్పీ రోహిత్ గారికి, అలాగే పబ్లిక్ హెల్త్ అధికారులకు, ఆర్ఎన్బి అధికారులకు, పత్రికా విలేకరులకు, అక్కర్లకు, చెల్లెళ్లకు మీ అందరిగా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఇంతమంది మహానాయకులు, 3 జిల్లా సీనియర్ నాయకులే కాదు, ప్రజలతో సంబంధాలున్న నాయకులుగా పక్క జిల్లా వాస్తవంగా నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెట్టి నాకు పెద్ద బాధ్యత లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు. 2009లో ఇన్ఛార్జ్ మినిస్టర్గా మహబూబ్నగర్, ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సమస్యల కోసం వచ్చేవారు. కానీ ఇక్కడ మీకు పలికే నాయకులున్న డిప్యూటీ సీఎంతో సహా తుమ్మల గారు, పొంగులేటి గారు ఉండడం, మంచి శాసనసభ్యులు ఉండడం, తప్పకుండా నేను కూడా నా వంతుగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా మీకు అందుబాటులో పనిచేస్తానని, అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు. మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ 124 కోట్లు తెప్పించుకొని రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్న సందర్భంగా, దాంతోపాటు మా డ్రైనేజీ ఆర్ఎన్బిఎల్ కూడా డిఎంఎఫ్టీ నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం. ఇంకొకటి నిన్ననే నేను, బట్టి గారు, పొంగులేటి అన్నగారు గడ్కరీ గారిని కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓపి గురించి సేతుబంధ్ కింద
148 కోట్లతోని ఒక ఆర్ఓపి 12 ఆర్ఓపీలు ఇచ్చినాం మేము. దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఆర్ఎండ్బి మినిస్టర్ అంటే మన తుమ్మల అన్న గారిని తీసుకోవాలి మన ఆదర్శం. ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అప్పుడున్న మన పోయిన టర్మ్లో ఉన్న ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము అందరం పోయినాం. 5 మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి అతి ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్ర రాజధానులు అయినాయి, రాకపోకలు పెరిగినాయి. కొన్ని సాంకేతిక సమస్యలతోని అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు ఎంటబడితే పోయినసారి మా తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం, మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారికి. ఆ రోడ్డు మీద 3 సంవత్సరాలుగా పార్లమెంట్లో కొట్లాడినా కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి ఆగస్టు సెప్టెంబర్లో దాన్ని పనులు ప్రారంభించే విధంగా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మల్కాపూర్ వరకు ఇప్పుడు 600 కోట్లతో గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించాను. రామోజీ ఫిలిప్స్ని దాటిపోయే వరకు అది అయిపోయింది. 6 లేన్ల జాతర పూర్తి అవుతుంది. దాదాపు 6 నుంచి విజయవాడ కోదాడు వరకు గ్రీన్ఫీల్డ్ అయిపోయి అయ్యింది. 2 గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గడ్కరీ దగ్గర మేమందరం కూడా మాట్లాడి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకొక రోడ్డు దాని హైవే నెంబర్ 930P గౌరెల్లి అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన వయా పోచంపల్లి వలిగొండ తిరుమలగిరి మహబూబాబాద్ మీదకెళ్ళి కొత్తగూడెంకి వెళ్ళి భద్రాచలం వరకు అందులో కూడా 63 కిలోమీటర్ల ప్యాకేజీ పనులు నడుస్తున్నాయి. వలిగొండకి వెళ్ళి తిరుమలగిరి దాన్ని నేనే శాంక్షన్ చేయించిన 2200 కోట్లు శ్రీరామ రోడ్డుగా అనౌన్స్ చేసి పెండింగ్లో ఉంటే దాన్ని మిగిలిన ప్యాకేజీలు కూడా టెండర్లు పిలవాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పి సీతారామ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మీ జిల్లా నాయకులు ఉన్నారు. ఇందిరమ్మ లాంటి పథకాలు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థికంగా ఇబ్బందులున్నా సమన్వయంతో ప్రతిదీ ఆలోచించి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు ఒక ఆలోచనలతోని ప్రతి చెప్పిన పనిని చేసే విధంగా ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఉన్నది 3 మాసాలే అధికారంలో ఉన్న 3 మాసాలు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ చేసిండ్రు. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తోని ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అది అయితేనే కానీ మాకు వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసి కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి నేను ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపీరా ఎండలు బాగా పెరిగినాయి మా కొత్తగూడెమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా ఇలా లేడీసు గైనకాలజీ వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయందని నా తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉంటానని ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు నా జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా వాణిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు ఈరోజు ఇంత మంచినీటి కార్యక్రమంతో పాటు మీకు మిగిలిపోయిన అన్నగారు చెప్పిన రోడ్డును కూడా వెంటనే మళ్ళా నెక్స్ట్ విజిట్లో మళ్ళా మీటింగ్ పెడతానని చెప్పారు గడ్కరీ గారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఏది ఏమున్నా సరే ప్రజల ప్రభుత్వంగా వచ్చే 5 ఏళ్లలో మేమిచ్చిన హామీలే కాదు మీకు ఆశించిన పాలన అందిస్తామని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఎంతో బాధ్యత ఉన్నది. ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందిరమ్మ ఇల్లు ఇదే శ్రీరామచంద్రస్వామి పాదాల దగ్గర పొంగులేటి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తుమ్మలన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం. త్వరలో దాన్ని కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అంగు ఆర్పాటు లేకుండా మేము ఎవరికి విమర్శించాం. మమ్మల్ని ఎవరైనా విమర్శించినా మేము పట్టించుకోము. మాదంతా ఇక దృష్టి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికలు కూడా మామూలు ఎన్నికలు కాదు. మహబూబాబాద్ నుంచి ఇటు ఖమ్మం అటు నల్గొండ అటు భువనగిరి దేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించాను.
ఎమ్మెల్యేలను కూడా ఈ 2 జిల్లాల్లో పెద్ద మెజార్టీతో గెలిపించాను. తప్పకుండా ఈ 2 జిల్లాలను సస్యశ్యామలం చేయడం కాదు, తెలంగాణని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ నమస్కరిస్తూ మరొక్కసారి మా ఎమ్మెల్యే గారికి మా తుమ్మలన్న గారు 2 సార్లు చెప్పి మళ్ళీ ఫోన్ చేసిండు. నేను అనుకున్నా నేను ఎంత పెద్ద మంత్రులు ఉండగా నేనెందుకు లేనుకున్నా. నేను కంపల్సరీ రావాలి అని చెప్తే రాత్రి ఢిల్లీకి వెళ్ళి రావడం, మీ అందరిని కలుసుకునే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి, మా సీనన్నకు, బట్టన్నకు, తుమ్మలన్నకు, అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బట్టని ఉన్నాడు, అన్ని సమస్యలు పరిష్కరిస్తే మిగిలిన 2 పెద్దన్నలు ఉన్నారు మనకు. కార్పొరేషన్ బట్టి గారు చెప్తారు. మన కోమటిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన నేను చెప్పినట్లుగా బోళ మనిషి వరాలు పెద్దగా అయిపోయినా అంతకంటే ఎక్కువే మనకు చేస్తాడు, ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అదేవిధంగా ఆర్ఓబి ఖచ్చితంగా చేస్తామన్నారు. ఓకే, 148 కోట్ల ఆర్ఓబి గ్రాంటెడ్, డన్. సో అందరూ చప్పట్లు పెద్దగా కొట్టండి. బైపాస్ రోడ్డుది ఇంతవరకు మనకు బైపాస్లే అంటే ఆల్రెడీ పంపించారు, ఇంకా మళ్ళీ ప్రారంభానికి వస్తామన్నారు. అందుకని మరొకసారి అది పెద్ద స్కీమ్ మనకి. అందరూ మరొకసారి చప్పట్లు కొట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా మీద ప్రేమతో, అలాగే నా పైన ఉన్న వ్యక్తిగత అభిమానంతో బట్టి గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సమయం కేటాయించారు. అలాగే తుమ్మల గారు కోఆర్డినేట్ చేశారు. నాకు కోమటిరెడ్డి గారిది ఫోన్ నెంబర్ కలవకపోతే తుమ్మల గారే చొరవ చేసుకుని కోఆర్డినేట్ చేశారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అడిగిందా తడువుగా ఏ డేట్ అయినా పర్లేదని వారు చెప్పారు. వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపుగా మన పెద్దలు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి, మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి బట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మనందరి మిత్రుడు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో సీనియర్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, అట్లాగే కోరం కనకయ్య గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, ఇంకా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 crores, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. 130 crores ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు దాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా
పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి, దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు. కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మిత్రులారా, దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని, పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రిమండలి దృష్టి తీసుకొని స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు. పొరపాటున ఈ రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది, పక్క పోట దారి కూడా లేదు. మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. బైపాస్ పనులు, రోడ్లకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. మధ్యలో ఉన్నటువంటి ఆర్ఓబి ఒకటి కడితే అది పూర్తవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటికి తీసి సాంబశివరావు గారు కొత్తగూడెం సంబంధించిన క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమాన్ని నేను వస్తానని వారు చెప్పారు, హామీ ఇచ్చారు. చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను. అంటే వారు రాష్ట్రంలో కేవలం కొత్తగూడెమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో, ఆర్ఓబీలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతపడిపోయాయి. స్థలం పెద్ద ఎత్తున ఉంది, పిట్ హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది, నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా ప్రారంభం చేయటం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు. ఐటీ హబ్ సింగరేణి కాలేజ్ సంబంధించి స్థలాలు ఉన్నాయి, మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంట. నేను తప్పనిసరిగా హైదరాబాద్లో సింగరేణి కాలేజ్ సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతాను. తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ హబ్ అవసరం కూడా ఉంది. పారిశ్రామిక కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవ వనరులు అందించడానికి తప్పనిసరిగా టైర్ 2 సిటీస్గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ను కూడా శాంక్షన్ చేయటానికి
ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కానీ సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, మన వెంకటరెడ్డి గారు చెప్పారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మంత్రిమండలి అందరం కూర్చొని ఒక ఆలోచన చేశాం. ఆ ఆలోచన ఏంటంటే 6 నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టులు ఏంటి, సంవత్సరంలో మనం ఖర్చు పెడితే ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, 2 సంవత్సరాలకి ఎన్ని అవుతాయి, 3 సంవత్సరాలకి ఎన్ని అవుతాయి, 5 సంవత్సరాలకి ఎన్ని అవుతాయి అని ఒక ప్రయారిటీ చేసుకొని నిధులు రిలీజ్ చేసుకుంటూ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టుకి 70 కోట్లు రిలీజ్ చేసి శాంక్షన్ చేస్తే కెనాళ్ళు రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు ఆ ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేయొచ్చని, ఆ తర్వాత వైరా ప్రాజెక్టు కూడా లింక్ చేయొచ్చు అని చెప్తే వెంటనే దానికి శాంక్షన్ చేయటం, పనులు ప్రారంభించటం, అక్కడ ఉన్నటువంటి మోటార్లకి డిపార్ట్మెంట్కి నిధులు కావాలంటే నిధులు రిలీజ్ చేస్తే డ్రై రన్ కూడా చేశారు, రాత్రే వెట్ రన్ కూడా చేశారని మంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే త్వరలోనే ఆ నీళ్ళను కూడా పారిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. జరిగే ప్రక్రియలో భాగంగా మరి కొత్తగూడెం మీద నుంచే పోతూ ఉన్నాయి కాబట్టి మరి మా సంగతి ఏందని సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా మన జరిగినటువంటి రివ్యూలో కొత్తగూడెం శాసనసభ్యుల కోరిక మేరకు కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు పారటానికి, ఎక్కువ ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు పరిశీలన చేస్తాం, అవసరమైతే అదనంగా చిన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు. తప్పనిసరిగా అది పరిశీలనలో ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. ఇది మనందరికి సంబంధించినటువంటి అంశం. ఒకటి రైతు భరోసా, 2 రుణమాఫీ. రుణమాఫీ అనేది ఇన్సూరెన్స్, ఈ 3 కూడా సరే. రైతు బంధు డబ్బులు ఇయర్ అని ప్రచారం చేశారు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇయర్ అని. వాళ్ళు ఇయర్ అని కళల్లోనే ఉన్నారు. మేము ఒకటేసారి వేసేసేసినాం అందరికి 7,500 కోట్లు ఒకటేసారి. ఇకపోతే రుణమాఫీ చేయరు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు, మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజల్లో పోవచ్చు అని అనుకున్నారు. కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతుల కోసం, ప్రజల కోసం, యువత కోసం, యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం 100% చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆయన అడుగుతూ ఉన్నారు, మీరు ఆగస్టు లోపల చేస్తా అన్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం, ఏమయ్యా నీకేమన్నా ఆగస్టు ముందు చేస్తే నీకేమన్నా ఇబ్బంది అని, ఆగస్టు కంటే ముందు చేస్తే మీకేమన్నా ఇబ్బంది అని కూడా అడిగాం. అంటే ఆగస్టే కాదు, అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చేసి చూపిస్తాం కూడా. రుణమాఫీ ఎవరు ఆపలేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం. ఇక రెండవది రైతు భరోసా. మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి. నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను, ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా, ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా, లేదా మా డబ్బులు కాదు, లేదా ఎవరి డబ్బులో కాదు, ఇవి ప్రజల డబ్బులు. ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజలకు పంచుతూ ఉన్నాం. ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా, నిరుపయోగం కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా, అడ్డగోలుగా పారేయకుండా జవాబుదారితనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము ఒక కస్టోడియన్గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా అందరి ఆలోచన. గత ప్రభుత్వంలాగా ఏడబడితే ఆడ దోపిడీ చేసుకొని ఎవడు పడితే వాడికి పనిచేసి
ప్రజలను అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపోవాలనే ఆలోచనలో మేము లేవు. మేము ప్రజల డబ్బుని రూపాయి పోగేస్తున్నాం. వేసిన ప్రతి రూపాయిని అర్థవంతంగా ప్రజలు పంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి రైతు భరోసా పేరు మీద మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా ఎవరెవరికి పంచాలి, ఎవరెవరికి ఇవ్వాలి అని ఆ పన్నులు డబ్బులు కట్టినటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని వారు చెప్పిన మాట ప్రకారం వారు ఏ విధి విధానాలు చెప్తారో ఆ విధి విధానాలన్నింటినీ కూడా సమీకరించి శాసనసభలో చర్చగా పెట్టి అంతిమంగా శాసనసభలో పాస్ చేసిన తర్వాత దాన్ని సక్రమంగా ఒక జీవో తీసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే రైతు భరోసా కార్యక్రమం ఉంటుందని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. నేదో నలుగురు కూర్చొని ఈ నలుగురికి ఇస్తాం, గుట్టలున్నోడికి ఇస్తాం, లేకపోతే భూములు ఎక్విజిషన్ చేసినోడికి ఇస్తాం, వాళ్ళ పంట పండించినోడికి కూడా ఇస్తాం, మాదే పోయింది ప్రజలు కట్టిన డబ్బులు కదా మా ఇష్టం వచ్చినట్టు పంచుతామనంటే ప్రజలు కట్టినటువంటి డబ్బులకి మేము జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి ప్రజల్ని అడిగి స్టేక్ హోల్డర్స్ని అడిగి అందరినీ రైతులను కూడా అడిగి వారందరూ చెప్పిన ప్రకారం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదిలిపెట్టం. ప్రతి హామీని నెరవేరుస్తాం. మాకెన్ని ఇబ్బందులున్నా సంపద సృష్టిస్తాం, సంపదని పోగేస్తాం, అభివృద్ధి చేస్తాం, ప్రజలకి పంచుతాం. అదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నినాదం అని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేట